హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పటి నుంచో చెప్తున్నా కదా కర్ణాటక ట్రిప్ అని. సో ఫైనల్గా ఈరోజైతే 24th ఈవినింగ్ టైం వచ్చేసరికి 5:43 అవుతుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ట్రిప్లో మీకైతే ఒక పెద్ద సర్ప్రైజ్ అవుతుందన్నమాట మన వాళ్ళకి. సో ఆ సర్ప్రైజ్ ఏందనేది అయితే మీరైతే లాస్ట్ దాకా చూసి తెలుసుకోండి. సో ఇంకో ఇదే సర్ప్రైజ్. ఓకే, సో అవి అయితే వచ్చిందనమాట మన ఇంటికి. అండ్ భాను అండ్ నాగరాజ్ ఏమో వస్తున్నారు. అండ్ ప్రకాష్ అండ్ బన్నీ ఏమో మనకు కోంపల్లిలో ఓఆర్ఆర్ దగ్గర కలుస్తారు. సో వాళ్ళని పిక్ చేసుకుని అయితే మనమైతే ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసరికి హంపి అనుకుంటాం మోస్ట్లీ. మన వాళ్ళని అడిగి నేను కన్ఫర్మ్ చేస్తాను ఒకసారి కార్లోకి ఎక్కిన తర్వాత. సో ఒక్కసారి వన్ సైడ్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకో దగ్గర మనకు కర్ణంపల్లి అని ఉంటుంది. సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇదే అనమాట మన వాళ్ళకు సర్ప్రైజ్. సో భానుకు నాగాకి ఎవరు తెలియదు అనమాట మనం ఎక్స్యూలో పోతున్నామని. జస్ట్ అభికి నాకు మాత్రమే తెలుసు అనమాట. సో నిన్ననైతే వాళ్ళకి తెలిసిపోయింది, నాగరాజ్కి అండ్ బానికి తెలిసిందనమాట. అది మీకు వీడియోలో క్లిప్ పెడతా, ఒకసారి మీరు కూడా చూడండి. హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో. హౌ ఇస్ ది ఎక్స్పీరియన్స్? చిల్ ఉంటుంది. మైలేజ్ ఎంత వచ్చిందో 12.1. వీళ్ళకి ఇంకా తెలియదు అనమాట. అంటే మనం ట్రిప్ పోతున్నాం కదా, ట్రిప్కి మనము ఎర్టిగాలో పోతున్నామని వీళ్ళకి చెప్పినా అనమాట. అంటే ఇంకా మనకు ఎవరికి తెలియదు అనమాట ఎక్స్యూవీలో పోతున్నామని. ఇప్పుడు ఎప్పుడమ్మా సర్ప్రైజ్ ఇప్పుడు చెప్పాలమ్మా. 99% అనుకున్నాను. ఏమని ఇంకా ఇప్పుడు ఏం చేయటగా అండ్ మనకి ఇప్పుడు మనం పోయేదాకా బండికి ప్రకాష్కి తెలియదు అనమాట మనం ఎక్స్యూవీలో పోతున్నాం అనేది. సో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఎట్లుంటుంది అనేది వాళ్ళకి చూద్దాం. వాళ్ళకి ఏమో చెప్పినామంటే ఎర్టిగాలో వస్తున్నామని చెప్పినాం అనమాట ట్రిప్కి. సో ఒక్కసారి మనల్ని పిక్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. సో పిక్ చేసుకుని బానుని నాగని పిక్ చేసుకుని అయితే మనమైతే కర్ణంపల్లిలో ఎల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టేసి NH44కి అయితే కనెక్ట్ కావాలి ఫస్ట్. సో కనెక్ట్ అయిన తర్వాత కలుస్తా. ఇంకా సో మన వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టేస్తురా. అండ్ మన XUV700 అయితే ఆడు ఉందనమాట. మన సాఫ్ట్వేర్ కష్టాలు మీటింగ్లో ఉన్నాడు అనమాట. వాని వల్లనే కొంచెం లేట్ అయింది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 6:48 అవుతుంది. ఒక్కసారి కొబ్బరికాయ కొట్టేసి మన కార్ దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి మనమైతే ఇంకా నేషనల్ హైవే 44కి కనెక్ట్ అయ్యాం. ద బీస్ట్ XUV700. ఏం పని చేయండి, ఈయన లెక్క మాత్రం అవలో పనులు మాత్రం చేయకూర్రి. ట్రిప్కి పోదామరా అంటే వీడు చూడండి సాఫ్ట్వేర్ కష్టాలు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని మీటింగ్ అటెండ్ అవుతుండు. Okay, if I'll just cover what other teams are also doing. సో మనమైతే కార్ కూడా ఒకసారి టెంకాయ కొట్టేసి వెళ్ళిపోదాం. సో కొట్టేసి బాగా క్యాప్చర్ చేస్తుంది. ఏం క్యాప్చర్ చేస్తుంది బ్రో? సాఫ్ట్వేర్ కష్టాలు ఎట్లనే బ్రో? బాగానే ఉంది. ఫ్యూచర్ బాగానే ఉంది. బాగానే ఉందా? పోయిన జీవితం లెక్క ఉంది నాకు. పక్కన కూర్చోబెట్టిండు, వాడేమో వర్క్ చేస్తుండు, ఇప్పటికే గంట లేట్ చేసిండు. మా నాగరాజు ఇప్పుడే కొబ్బరికాయ కొట్టిండు. ఎట్లా ఏం మొక్కినావు బ్రో? క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మొక్కిండు. ఆయన ఏమో పని చేస్తుండు. సో వాళ్ళు హైదరాబాద్ నుండి అయితే కాల్ చేస్తున్నారు. సో తొందరగా ముగించుకొని ఇక్కడికి వెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో వన్స్ మనము మ్యాప్ సెట్ చేయగానే ఫ్యూల్ అప్ చేసుకొని ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం. హాయ్ బ్రో. హౌస్ ద సర్ప్రైజ్? నైస్. బాగుందన్నా? ఆర్ యూ ఎక్స్పెక్టెడ్? ఎస్. అంత లేదు, కాకపోతే మీకు కొంచెం మేము ఇచ్చిన హైప్కి మీకు తెలిసిపోయి ఉంటుంది అంతే. అంటే హైప్ మీన్స్ అంటే మేము సర్ప్రైజ్ ఉందని చెప్పిన వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళిద్దరికి అయిపోయింది. మనకి ఇప్పుడు మెయిన్ పోయే ప్రకాష్కి బన్నీకి అయితే ఎర్టిగా అని చెప్పినాం. వాళ్ళు అదే ఎర్టిగా అనుకుంటారు. కారు దగ్గర పార్క్ వేద్దాం, పార్క్ వేసి ఎర్టిగాడ పెట్టినాం, పోయి అసలు సామాన్ పెట్టేసి రండి అని చెప్తాం. అలాని ఎర్రి చేసేస్తాం ఇక అంతే. ఏమంటావు అబ్బాయి బ్రో? అంతేగా అంతేగా. ఆల్రెడీ ఫిక్స్ అయినాం, ఇప్పుడు అదే చేస్తాం. సీట్ బెల్ట్ పెట్టుకున్నారు కదా? నేను పెట్టుకోలేదు, నేను పెట్టుకుంటా వన్స్ ఒకసారి. సో మన వాళ్ళు అయితే గరడగా మన సాంగ్ పెడుతుర్రు. ఆ బీట్లో వెళ్ళిపోదాం ఇంక అంతే. ఇంకా మొత్తం ఆ వైబ్ని మ్యాచ్ చేయాలి ఇక. వన్స్ ప్రకాష్ బ్రో బన్నీ బ్రో వచ్చిన తర్వాత మళ్ళీ మీతోని ఒక్కసారి టచ్లోకి వచ్చేస్తా.
అఫీషియల్లీ ఫస్ట్ ఫ్యూల్ ఫర్ XUV 700 8341. 5105 రూపీస్ పట్టింది. 47 లీటర్స్ అరౌండ్ మనకి ఇది ఎంత ఇస్తావు మైలేజ్ అనేది విల్సి. ఒక్కసారి మనం హైవే ఎక్కిన తర్వాత అరౌండ్ 12-13 అట్లా ఇస్తుండొచ్చు మేబీ. నేషనల్ హైవే 44 ఇండియాస్ లార్జెస్ట్ హైవే. ఓ తూప్రాన్ టోల్ ప్లాజా. వన్స్ అది క్రాస్ చేసినామంటే మనకు ఒక 50 కిలోమీటర్స్ అవేలో మనకైతే ప్రకాష్ అండ్ బన్నీ అయితే మీట్ అవుతాడు అనమాట. టోల్ ప్లాజా ఫర్ అస్ ఫస్ట్ ట్రిప్ లో మనకు తూప్రాన్ ఇది. ఫైనల్ గా ORR దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే. సో మనోళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట, ప్రకాష్ అండ్ బన్నీ కోసము. వాళ్ళకి ఏం చెప్తామంటే మేము ఎర్టిగాలో వచ్చేసినాం అంటే ఈ దగ్గర ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకు కార్ అక్కడ పార్క్ చేసి వచ్చినాం. అంటే ఇక్కడ ముంగడం మాకు దగ్గర ఒకటి ఎర్టిగా కార్ ఉంది, ఆ ఎర్టిగా కార్ పార్క్ చేసి వచ్చినామని చెబితే వాళ్ళకి చెప్పేసి వాళ్ళనైతే పెద్ద ప్రాంక్ వేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఎట్లా వస్తుంది అనేది అయితే మీరైతే లాస్ట్ దాకా ఉండి చూసుకోండి. సో ఫైనల్గా అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు అనమాట. హాయ్ బాయ్స్, చీకట్లో బన్నీ బ్రో, చీకట్లో ఫ్లాష్ బన్నీ ఫ్లాష్ ఫ్లాష్ మ్యాన్. అన్న నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న. హాయ్ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ బ్లాగ్స్. అంత పబ్లిసిటీ వద్దు బ్రో. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ్ బ్లాగ్స్. వచ్చేసారు. నైస్ జాకెట్ ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. బ్రో నైస్ గాగల్స్. బ్రో వెయిటింగ్ ఫర్ యూ దట్ లిటిల్. Bro, let's come. Yes. అది దొరకలే, డీజిల్ అనేది మళ్ళీ పట్టుకొని వచ్చిన. లగేజ్ సరిపోతుందా? సరిపోతుంది, ఏంట్లో మేనేజ్ చేద్దాం. బ్రో you have big surprise for you. What? Guess what? Well, Surprise is what? I don't know. تفوز عندي خوش فاصلة يا أخي تفوز والله خوش فاصلة يا أخي تفوز عندي خوش فاصلة. How is that Josh? Jai Malaya. Surprise. Yay. Josh. ఆఫర్ ఇచ్చినట్టు. ఒరే ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. రే చిన్న కథ కదిరిద్యా. Said once more. ఆఫర్ ఇచ్చినట్టు ఉందిరా నాకు. తట్టి పడేస్తా. ఫ్లాష్ మ్యాన్ వీడియో వెతుకున్నాం నాగరాజ్ గారు. ఒకసారి ఫ్లాష్ మ్యాన్ వీడియో వెతుకు మనం చూసి మరి అందులో వస్తుంది. ఫస్ట్ పాస్పోర్ట్ తీస్తాం. బన్నీ బ్రో చెప్పు బ్రో. హౌస్ ద జోష్? హాయ్. వేరే ఏడ అంటే నువ్వు థింగ్స్ లో ఉంది, అది నువ్వు తట్టుకోలేవు, దాన్ని పట్టుకోలేవు కూడా. ఓకే బ్రో, మా సర్ప్రైజ్ మీకు అవుట్ ఆఫ్ 10 సర్ప్రైజ్ ఎలా అంటే ఒకటి అమ్మ ఒక ఫ్లాష్ మ్యాన్ ఎలా వేయాల్సి వస్తుంది దానికోసం. అంతే అంటావా? నేను ఇచ్చినట్టుందిరా మాకు ఇది. ఎప్పుడు చూడన్నట్టు. అయితే యాక్చువల్లీ వీళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన, అది ఓ లెక్క అయితే. అంటే ఇప్పుడు ఎవరైనా క్యాప్చర్ చేస్తుంటే ప్రకాష్ బ్రో లాగా అనిపించింది ఆ మూమెంట్. అది వేరే ఎక్సైట్మెంట్ అంటే అసలు ఇట్లా వచ్చింది అని వచ్చింది చూడు, అది మనకు కావాల్సింది. ఆఫర్ ఇచ్చినట్టు ఈ ఒక్కసారికి తట్టేద్దాం రా. ఇది కాదు, ఇలా పెద్ద అంటే ఈ సర్ప్రైజ్ కి మెయిన్ ఎవడు అంటే వీడు చెప్పిండు, అరే వీళ్ళకి ఎవ్వరికి తెలియద్దు. ఏం చెప్పిండంటే ఎవ్వరికి తెలియద్దు, మనం అలా సర్ప్రైజ్ ఇద్దాం రా అని చెప్పిండు. ఓకే అనుకున్నా. ఇది కాదు ఎర్రి పుష్పం, ఇలా మీకంటే ఇంకా పెద్ద సర్ప్రైజ్ వాళ్ళు తెలుసా? ఇప్పటికి కూడా ఇది BMW అనుకుంటున్నాడు శివగాడు. వాడికి BMW వాడు ఇంకా BMW అనుకుంటున్నాడు. వాడు ఇప్పటిదాకా పోతుంటే కూడా ఇగో అన్న BMW పోతుర్రు అన్న అంటున్నాడు ఇంకా కూడా. సో ఫైనల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్స్ అయిపోవాలి ఇది.
సో ఓజీ గ్యాంగ్ ఇస్ హియర్. He got the love. Certified all-star. One person is missing. We miss you, Narendra. We always miss you, bro. Yes. You are in our heart. Yes. Of course. కనిపిస్తున్నాడా మీకు వెనకాల? లాస్ట్ లో పండేలే ఆయన ఒక్కడు ఉన్నాడమ్మా. ఒకసారి ఫోకస్ చేయండి అమ్మా. ఒకసారి ఫోకస్ చేయండి. కానీ అసలు పండుగ నాకే ఉంది. ఆయన పండుగ చేసుకుంటాడు వెనకాల ఇప్పుడు. గాలి వస్తుందా బాను? ఇప్పుడు ఆన్ చేస్తా, ఇప్పుడు వస్తుంది గాలి. సో ఫైనల్ గా నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా వీడియోలో. ఏంటంటే ఒక్క నిమిషం బ్రో, మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ మన డెస్టినేషన్ వచ్చేసరికి హంపీకి వెళ్తున్నాం. ఫస్ట్ డే వీఆర్ వెంటింగ్ హంపీ. మనకి అరౌండ్ ఇక్కడ నుంచి 413 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మన ఏమంటారు కోంపల్లి దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. మనకి ఇక్కడ నుండి 413 కిలోమీటర్ చూపిస్తుంది. సో దట్స్ ఇట్. ఇంకేమైనా ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తా, లేదంటే ఎండ్ చేసేద్దాం వీడియోను. పెద్ద మీకు లాగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వ్లాగ్లో. సో బాయ్స్ ఓజీ గ్యాంగ్ ఈడు ఉంది కాబట్టి మంచి ఎంజాయ్ చేయాలి ఇంకా అంతే. అభిగారు ఏమైనా ఉందో చెప్పేది? నథింగ్ బ్రో, జస్ట్ ఎంజాయ్ ద రైడ్ అంతే. మంచి ఎక్సిబిషన్ అంటే పిన్ని చేలో పెట్టింది. ఓ బ్రో బ్రో బ్రో, ఎవ్రీవన్ సే టు పిన్నికి థ్యాంక్ యూ ఇస్ ఎ స్మాల్ వర్డ్. అంతే. ఇంకా బాను నువ్వు చెప్పట్లేదు. ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పగలం? మీ సీనియర్ మళ్ళీ మిమ్మల్ని తర్వాత మీ ఇష్టం. పేరు తెలుసు. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఓఆర్ఆర్ బాయ్స్. మేమేమనగలం? జడ్చర్ల ఎక్స్ప్రెస్ వే అరౌండ్ 140 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ కంప్లీట్ చేసాం. అంటే డిన్నర్ బ్రేక్ కోసం వన్స్ ఒకసారి డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ చలో లెట్స్ గో. స్టార్ట్ ద మ్యూజిక్. 305 kilometers. Let's go. Almost 300 kilometers done. More 184 kilometers to go. ప్రజెంట్ టైం వచ్చేసరికి 2:15. ఆఫ్టర్ డిన్నర్ తర్వాతనైతే మళ్ళీ 150 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత టీ బ్రేక్ కోసం అని అయితే అయినాం అనమాట. నియర్ రాయచూర్ దగ్గర ఉన్నాం. మ్యాండేటరీ టీ బ్రేక్. ఇంకొక మనకు 150 అట్లుంది. ఒకసారి టీ బ్రేక్ తీసుకుని డైరెక్ట్ కొట్టేద్దాం. ఇంకా సో దే ఆర్ చెకింగ్ అండ్ దే ఆర్ టుక్ సమ్ లంచం. 100 రూపాయలు ఇవ్వమని తీసుకున్నారు బార్డర్ దగ్గర. మనం ఇప్పుడే తెలంగాణ నుండి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాం. ఆడ పోస్ట్ ఏమంటారు బార్డర్ దగ్గర ఆపి 100 రూపీస్ మింగే పెట్టుకున్నారు అనమాట మనతోని. ఆపు జర ఆపు, వాడు వీడియోలు తీసుకుంటాడు. చెప్పాలి కదా కేశవ. కానీ నేనేం లేవు. ఫైనల్గా రీచ్ అవ్వడానికి 900 మీటర్స్లో ఉన్నాం. హంపీకి అయితే రీచ్ అయినట్టే మోస్ట్లీ. ఇంకా టైం వచ్చేసరికి 6:28 అయితే అవుతుంది. ఫైనల్గా టైం వచ్చేసరికి 6:43 అవుతుంది. మనమైతే హంపీకి అయితే రీచ్ అయ్యాం అన్నమాట. అరౌండ్ 487 కిలోమీటర్స్ 12 అవర్స్ టైం అయితే పట్టిందనమాట. సో అంటే డిన్నర్ బ్రేకు 2 టైమ్స్ టీ బ్రేకు అవన్నీ కలుపుకొని 12 అవర్స్ టైం అయితే పట్టింది. సో ఫైనల్గానైతే మనమైతే హంపీకి అయితే రీచ్ అయినాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.
ఇంతే ఇంకా ఈ బ్లాగ్లో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ బ్లాగ్ మోస్ట్లీ హంపి అండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇక్కడ నుండి బదామి పోతాం. బదామి నుండి ఇంకేమేమి చేస్తాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో పెడతా. సో బాయ్.